మనం రేవంత్ రెడ్డి గారి సొంత ఇంట్లో ఉన్నాం. కొండారెడ్డిపల్లిలోని సొంత ఇల్లు. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి. సొంత ఊరు ఇది. సొంత ఇల్లు ఇది. ఇది రంగమ్మ నిలయం. ఈ రంగమ్మ నిలయంలో మనం ఈ రోజున ఆయన బంధుమిత్రులతో చాలా మందితో మాట్లాడాం. అందులో భాగంగా మరో మిత్రుడితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? రేవంత్ రెడ్డి సారు మా ఊరు సారు. మాకు చాలా అభిమానం ఆయన అంటే. మాకు ఏమన్నా ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా ఎదిరినా కానీ మేము ఫోన్ చేస్తే దానికి ఏమైనా ఉంటే మాకు సాయం చేస్తాడు. చేసిండు కూడా మాకు కొంచెం. ఏం చేశారు? ఏమో మా పాప కాలేజీలో ఉన్నది, ఇంతో పైసల కోసానికి ఏదైతే సార్కి చెప్పినాం, అలా తమ్మునికి సార్కి చెప్పినాం. చెప్తే ఆయన మాకు కొంచెం సహకరించిండు. కాలేజీ ఫీజు కూడా అది చేయగలిగాం మేము. మాకు ఎలాంటి సహాయాలు చేస్తాం. పాప ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతుంది, పీజీ సెకండ్ ఇయర్. పాప నాకు 3 కూతుర్లు. పెద్ద మ్యారేజ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. నడిపామె యూనివర్సిటీలో కోటి ఉమెన్స్లో యూనివర్సిటీలో హాస్టల్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఆమెకు ఇంటర్లో కొంచెం సహాయం చేశారు. శ్రీ గాయత్రి చదివినప్పుడు చేశారు. మాకు అన్నిటికీ మాకు ఉంటాడు మా ఊరు సారు. సీఎం అయినందుకు చాలా గర్వకారణం. మాకు చాలా మంచిగా ఖుషి ఉన్నది. చాలు మా ఎక్కడ పోయినా మా ఊరు పేరు ఎక్కడైనా సరే, ఢిల్లీ కానీ అన్ని దేశాలు కానీ, ఏ ఊరు అంటే కొండారెడ్డిపల్లి అందరికీ తెలిసిపోయేలాగా మాకు గుర్తింపుగా ఉన్నది. అదే సార్ మాకు ధన్యవాదాలు సార్కు. చాలా శుభాకాంక్షలు సార్కు. చాలా మంచి మాకు హ్యాపీగా ఉంది. సార్ ఎప్పటికి ఇట్లే ఉండాలి, మా ఊరికి మంచిగా చేయాలి. మాకు అన్ని ఊర్లలాగా మన తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఫస్ట్ మా ఊరు బాగా చేయాలి. మాకు అందరికీ మొత్తం దేశంలో మా ఊర్లో వాటర్ నీళ్ళ సాగు చేయాలి. మాకు ఏదన్నా పంట పెట్టుకుంటే ధరలైనా దేనికైనా అని ఊరికి కూడా ఒక గిట్టుబాటు ధర, ఏమన్నా మా దేవాలయాలైనా కానీ, మా ఊరికి రోడ్లు అయినా కానీ, ఏదో ఒకటి మాకు మంచిగా ఉంటే గుర్తుగా రోడ్లు అయినా సరే, ఒక్కొక్క మాకు ఊర్లో ఇల్లు అయినా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అయినా సరే, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ మా సార్ మాకు చేస్తాడని చాలా సంతోషం. అయినందుకు చాలా ప్రౌడ్గా నాకు సారు సీఎం అయిండు, చాలా సంతోషం. ఇంకా తర్వాత సంగతి సార్తో మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. సార్ అది కావాలి, మాకు కావాలి. మా ఊరికి వెళ్ళి సీఎం అయింది, సంతోషం, చాలా సంతోషం. అంతకన్నా మించింది మాకేది లేదు.